హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందామండి. సో వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్స్ జమ అవుతున్నాయండి. గత 2 రోజులుగా మనము చూస్తూ ఉన్నాము. సరెండర్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ అవుతున్నాయి. తాజాగా మన మిత్రులు కామెంట్ చేసి చెప్తున్నారు. సరెండర్ లీవ్స్ సంబంధించి 2023 ఇయర్‌కి కూడా జమ అవుతున్నాయని అయితే అంటున్నారండి. మరి ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా మీరు 2023 ఇయర్‌కి అప్లై చేసిన వారు ఈఎల్స్ కానీ, ఎస్ఎల్స్ కానీ జమ అవుతున్నట్లయితే దయచేసి ఒక కామెంట్ అయితే తెలియజేయగలరండి. సో ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన తాజా అప్డేట్ అండి. ఇక పెండింగ్ బిల్ల చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. తాజా సమాచారం. ఇక జీపీఎఫ్ లోన్స్, ఏపీజేఎల్ఐ, టీఏఎస్ఎల్ మెడికల్ బిల్స్ తదితర అంటే జిఐఎస్, ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయి అంటున్నారండి. సో మనం మోస్ట్ ఆఫ్ ద ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్స్, ఈఎల్స్ అయితే జమ అవుతున్నాయి. తాజాగా ఈరోజు పడిన అమౌంట్ వివరాలు కనుక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ అండి. ఎన్కాష్ అంటే సరెండర్ లీవ్ క్యాష్ అయితే జమ అవ్వడం జరుగుతుంది ఎక్కువగా ఎస్ఎల్స్. 2022 మే లోపు ఎస్టీఓలు అప్రూవ్ చేసిన సరెండర్ లీవ్స్ బిల్స్ అన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయి. సో చెక్ చేసుకోగలరు. తాజాగా మన మిత్రులు కామెంట్ చేసిన ప్రకారం 2023 డిసెంబర్ సంబంధించి కూడా ఎస్ఎల్ జమ అయినట్టుగా అంటున్నారు. మరి అది ఎంత మటుకు అనేది ఒకసారి మీరు కూడా చెక్ చేసి చెప్పండి, ఎవరైనా 2023 సంబంధించి అప్లై చేసిన వారు. మరి 2022 ఏప్రిల్ నెల మండల పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన సరెండర్ లీవ్ క్రెడిట్ అవుతున్నాయండి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మండల్ పరిషత్ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్ ఎవరు ఎక్కడెక్కడ అంటే మనం కనుక ఎస్టీఓ పరిధిలో చూసుకున్నట్లయితే కంబం, బీపేట, కనిగిరి, పామూరు, మార్టూరు, ఉలవపాడు, దగదర్తి మొదలైన మండలాల్లో కూడా జమ అయినవి. సో ఒకసారి చెక్ చేసుకోరండి. ఇక వెస్ట్ గోదావరి తనకు ట్రెజరీలో ఎస్ఎల్ ఏప్రిల్ 2022 వరకు బిల్ అయితే అమౌంట్ జమ కావడం జరిగింది 10 lakhs. ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలండి, ఇక్కడ మన మిత్రులు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే 10 lakhs, 11 lakhs ఉంటే జమ అవుతాయా అంటున్నారు. సో జమ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నట్లయితే తణుకు డిస్ట్రిక్ట్లో సంబంధించి తణుకు ట్రెజరీ పరిధిలో చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్ బిల్స్ 2022 బిల్ అమౌంట్ వచ్చేసి 10 lakh అండి. చూసుకోవచ్చు 10 lakh అయితే మొత్తంగా జమ కావడం జరిగింది. సో దీనివల్ల మనకు క్లారిటీ ఏంటంటే అమౌంట్ ఎంతైనా సరే జమ అవుతుంది. సో ఇయర్ వైజ్ అంటే అందరికీ ఒకసారి వదలడం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అట్లా కొద్దిగా అంటే లాస్ట్ నుంచి వస్తున్నారు 2021 నుంచి. సో 22 సంబంధించి పూర్తిగా బిల్లు అయితే జమ కావడము లేదా ఈ కుబేర్లో ఉండడం అయితే జరిగిందని అంటున్నారు. ఇక 23 అయితే పెండింగ్ ఉంది, 24 ఇవైతే రావాల్సి ఉందండి. అదే 11వ పిఆర్సీ సంబంధించి కూడా ఏమంటున్నారంటే 11వ పిఆర్సీ సంబంధించిన అరియర్స్ 10% ఏవైతే ఇవ్వాలనో ఈ 2024 సంబంధించి అవి కూడా త్వరలోనే వస్తాయంటున్నారండి. ఎలక్షన్స్ లోపల చూడాలి, మరి ఒకవేళ వస్తే ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తూ ఉంటాను. సీతమ్మ ధార విశాఖపట్నంలో కూడా సరెండర్ లీవ్ రిసీవ్ అయినట్టు మన మిత్రులు చెప్తున్నారు. మరి అనంతపూర్ డిస్టిక్లో కూడా ఎస్ఎల్ రిసీవ్డ్. ఇక చౌడవరం, అనకాపల్లి డిస్టిక్ సంబంధించి వైఎస్ఆర్ కడప క్రెడిటెడ్. వినిగొండ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వారి సరెండర్ లీవ్స్ క్రెడిటెడ్. ఈ విధంగా మార్చి 2022 సరెండర్ లీవ్ క్యాష్ ఈరోజు ఉదయం క్రెడిట్ అయ్యాయి. ఎస్టీఓ వచ్చేసి చౌడవరం ఆఫీస్, అనకాపల్లి జిల్లా. సో ఈ విధంగా బిల్స్ ఈరోజు భారీగానే జమ అవుతూ ఉన్నాయండి. మనం చూసుకోవచ్చు చాలామంది ఈరోజు జమ అయ్యాయి. ఈరోజు 9 గంటలకు కడపలో కూడా ఎస్ఎల్ బిల్స్ జమ అయ్యాయండి. సో మన మిత్రులు ఒకరు అడిగారు, విశాఖపట్నం నుంచి ఈఎల్స్ ఎర్నడ్ లీవ్స్ సంబంధించి 2023 or 24 అనుకుంటా. సో 11 lakhs ఉంది, జమ అవుతాయా, అమౌంట్ పెద్దది కదా అన్నారు. సో అమౌంట్ ఎక్కువ ఉన్నా సరే జమ అవుతున్నాయని అయితే మన మిత్రులు చెప్తున్నారండి. సో
అమౌంట్ ఎంత అనేది కూడా నథింగ్, అంటే పెద్ద అమౌంట్ ఎంత అనేది మ్యాటర్ కాదు. మనకు అంటే మన వరకు వచ్చిందంటే బిల్లు జమ అవుతుంది 2023 సంబంధించి జమ అవుతున్నప్పుడు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏప్రిల్ 2022 సరెండర్ లీవ్స్ క్రెడిట్ అయ్యాయి వినుగొండ టీచర్స్. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు బిల్స్ జమ అయ్యాయండి. 2022 చెప్తూ ఉన్నారు జమ అయినట్టుగా. ఇక సరెండర్ లీవ్స్ 2022 మే వరకు అయితే పెయిడ్ అని అయితే అంటున్నారండి. ఇంకా పడవలసి ఉన్న బిల్స్ ఒకసారి కనుక మనం చెక్ చేసినట్లయితే జియో నెంబర్ 106 ప్రకారం పెన్షనర్స్కి 11వ పిఆర్సీ అరియర్స్ అండి. సో ఇక్కడ మనం ఒక విషయం అయితే చెప్పుకోవాలండి. 11వ పిఆర్సీ సంబంధించిన అరియర్స్ ఏవైతే ఉన్నాయో 10% ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 20%, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 30%, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 40% కదా. సో ఈ ఇయర్కు పడవలసిన 10% బిల్స్ అయితే ఈ ఎలక్షన్ లోపల అంటే మే మొదటి వారంలో పడతాయంటున్నారు. మరి చూడాలండి ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది. ఇక డిఏడిఆర్ అరియర్స్ 3 అయితే ఉన్నాయి పెండింగ్లో. సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024 సంబంధించిన అరియర్స్, 11వ పిఆర్సీ సంబంధించిన అరియర్స్ అండి. అరియర్స్ కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెడికల్ బిల్స్ కూడా జమ అవ్వాలి అండి. సో ఈరోజు అయితే ఎక్కువగా మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్స్ ఎక్కువగా జమ అయ్యాయండి. 2022 సంబంధించి ఎక్కువగా మే వరకు జమ అయినట్టు మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఇంకా అమౌంట్ కూడా ఇంకో క్లారిటీ ఏంటంటే అమౌంట్ ఎంత ఉన్నా కూడా జమ అవుతుందండి. 50,000, 1,00,000, 2,00,000, ఇట్లా 10 లక్షలు, 11 లక్షల వరకు కూడా అమౌంట్ ఒకటేసారి జమ అవుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.